ఇక్కడికి వచ్చాక బాబానే ఇక్కడ ఉన్నాడా అనిపించేంత ఆనందం అవుతుంది మనసులో. ఆ ఆనందం చెప్పలేకపోతున్నాను అనమాట. అంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక రకమైన చెప్పలేని ఆనందం చెప్పలేకపోతున్నాను అనమాట. అంత ఉల్లాసంగా ఉంది. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇది వచ్చాను. కానీ ఆ రోజే నాకు ఒకటే ఆనందం. ఇంటికి వెళ్ళాక కూడా ఈ విగ్రహాలే కనబడ్డాయి నా కళ్ళలో. ఆ ఆనందంతోనే వాళ్ళు వచ్చారనమాట చూడ్డానికి, పూజ చేయడానికి. అబ్బా, షిరిడీలో పోయి ఉంటే ఏమో నాకు కూడా అటువంటి అదృష్టం వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఆయన చేతిలో ఉంటే వస్తుంది. అదే ఆయన చేతిలో ఉంది, బాబా చేతిలో ఉంది, నా చేతిలో ఏమీ లేదు. ఆయన చూస్తుంటేనే ఒక రకమైన ఇంకా ఆనందానికి అవధులు లేవు. రాజేష్కి బాబా ఉన్నాడు ఆయన దగ్గర, వాళ్ళ తల్లిదండ్రి ఆశీర్వాదం ఉంది. దాంతో ఆ సంకల్పంతో ఆయన మనసులో చేస్తున్నాడు కనుక ఆయనకు మనకు బాబాని ఇక్కడే చూపిస్తున్నాడు, షిరిడీకి వెళ్ళకుండా అనిపిస్తుంది. అంటే అందుకే బాబా పక్కన కూర్చున్నా కదా, బాబా పక్కనే కూర్చున్నానా, బాబాతోనే మాట్లాడుతున్నానా అనిపిస్తుంది. ఎంతో అదృష్టం అనిపిస్తుంది నాకు. ఇంత అదృష్టం కంటే ఇంకేది ఈ ప్రపంచంలో ఏం లేదనిపిస్తుంది. మనం నిమిత్త మాత్రము. వాడి ఆదేశంతోనే ఇవాళ వస్తానా రానా అని నేనే అనుకున్నాను. నన్ను రప్పించుకున్నాడు ఆయన. అది మన చేతిలో లేదు. పూజ చేసుకుంటూ అనుకున్నాను, వస్తానా వెళ్తానా, ఇది బాబా ఇష్టం ఉంటే వెళ్తాలే. ఈయన ఒక 10 సార్లు ఫోన్ చేశాడు. చెప్పలేనయ్యా, ఒక 10-15 సార్లు పోయాను, 20 సార్లు పోయాను, చెప్పలేను. ఇక్కడి నుంచి చూశాక నేను పోయొచ్చా. ఈ బాబాను చూశాక ఎన్నేళ్ల నుంచో పోవాలనుకుంటున్నా, 10 ఏళ్ల నుంచి ఎప్పుడో పోవాలనుకుంటా, పోలేకపోయినా ఈ బాబాను చూశాక పంపించాడు అక్కడికి నన్ను. అకస్మాత్ నేను ఏది తలుచుకున్నా కోరికలు మాత్రం ఆయన కష్టాన్ని తొందరగా తొలగిస్తున్నాడు. నాకు అదొక్కటి ఆనందం. ఆయన తలుచుకున్నా ఆయనే నాకు తోడు నేను అనుకుంటాను. ఇక్కడ మినిస్టర్ శ్రీధర్ బాబు కంటే కూడా ఒక గొప్ప బాబా భక్తురాలని ఈరోజు నేను మా అమ్మ రూపంలో, మా అమ్మ వయసులో ఉన్న మా అమ్మ మరొక అమ్మగా భావిస్తూ, బాబాగారి భక్తురాలు, సేవకురాలు, గొప్ప ఈ రాష్ట్రానికి గొప్ప మంత్రిని ఇచ్చిన గొప్ప తల్లి, మాతృమూర్తి. అలాంటి అమ్మగారు ఈరోజు మా వ్రతానికి విచ్చేసి ఆమె యొక్క అభిప్రాయాన్ని, ఆమె యొక్క ఆశీస్సుల్ని మాకు ప్రసాదించినందుకు నిజంగా బాబాగారికి, అమ్మకి కోటి వందనాలు తెలియజేసుకుంటూ. బాబా ఎప్పుడు ఏమి ఇస్తాడో తెలియదు. నేనైతే మన దగ్గరనే ఉన్నాడే అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూసిపోయినాక మనలోనే ఉన్నాడేమో అనిపించింది. బాబా ముందు ఏ మినిస్టర్ కాదు, ఏ కలెక్టర్ కాదు, బాబానే గొప్ప, తర్వాతనే అందరూ. మనం మానవ మాత్రులం. అత్తగారి రూపంలో, మా అమ్మ రూపంలో వచ్చి ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. అంతే. చాలా సంతోషంగా ఉంది. అన్ని బాబానే తెప్పిస్తున్నాడు. చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను. ఇంత అదృష్టం ఇప్పుడు నాకు బాబా ఇచ్చిన వరం అని నాకు సంతోషంగా చెప్పలేని ఆనందంలో మాటలు రావస్తలేవు.